Hey guys, good morning from Gondola. Hey guys, welcome back to my YouTube channel Moli Travel Vlogs. సో ప్రస్తుతానికైతే నేను గండోలాలో ఉన్నాను అనమాట, గుల్మార్గ్లో ఉన్నాను. సో గైస్ నేనైతే గండోలాలో ఎక్కేసాను అనమాట. చూడొచ్చు మీరు. సో పైకి అయితే వెళ్తా ఉంది, మరి డిస్టెన్స్ అయితే లేదనమాట. పర్ కేబుల్ కార్ 6 మెంబర్స్ అనమాట మ్యాక్సిమం. సో గైస్ మనమైతే దిగేసాం అనమాట. సో ఇదే చూడొచ్చు మనం వచ్చిన కేబుల్ కార్ ఇదే అనమాట. దిగేసాము. ఇది వచ్చి ఫేజ్ 1. ఇది ఫేజ్ 1 వచ్చి ఒక 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఫేజ్ 2 కూడా అంతే ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఫేజ్ 2కి వెళ్ళాలన్నమాట. నేను ఫేజ్ 2 టికెట్ కూడా బుక్ చేశాను నేను. సో కొంచెం ముందు అక్కడ కనబడుతుంది కదా. సో అక్కడ కనబడుతుంది కదా, అదే అన్నమాట ఫేజ్ 2 క్యూ. అదే క్యూ లైన్ అదే ఫేజ్ 2కి. సో మనం సారీ సో మన ఫేజ్ 1కి అయితే ఫేజ్ 1 నుంచి అయిపోయింది అనమాట. ఫేజ్ 2కి అయితే వెళ్దాం. ఇక్కడ మొత్తం గైడ్స్ అయితే ఉన్నారు. సో బెటర్ డోంట్ టేక్ ఎనీ గైడ్స్, ఎందుకంటే చాలా బీభత్సంగా ప్రైజెస్ అనమాట. ఆస్తులు అడుగుతున్నారు వీళ్ళు. ఇంత 2.5 కిలోమీటర్కి 1000 రూపాయలు అడుగుతున్నారు అనమాట. అంత అవసరం అయితే ఉండదు ఇక్కడ, గైడ్ అవసరం అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ఒక కేబుల్ కార్ నుంచి ఇంకో కేబుల్ కార్ షిఫ్ట్ అవ్వాలా, అంటే ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కి షిఫ్ట్ అవ్వాలా. సో అంత అవసరం అయితే ఉండదన్నమాట. మనం ఆరామ్సే 2 ఫినిష్ చేసుకొని, 2 కేబుల్ కార్ రైడ్స్ ఫినిష్ చేసుకుని బ్యాక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను మార్నింగ్ అయితే వ్లాగ్ చేయలేదు, కొంచెం త్వరగా బయలుదేరాను. రూమ్ నుంచి అయితే వ్లాగ్ చేయలేదన్నమాట, ఎందుకంటే కొంచెం త్వరగా బయలుదేరాను. నేను క్యాబ్లో వచ్చేసాను ఇక్కడికి. ఓ చాలా పెద్ద క్యూ ఉంది చూడండి, చాలా పెద్ద క్యూ ఉంది ఫేజ్ 2కి. అయినా కానీ త్వరగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఒక కేబుల్ కార్లో 6 మెంబర్స్ అనమాట అలౌడ్. సో త్వరగానే వెళ్ళిపోతుంది, ఏం ప్రాబ్లం లేదనమాట. సో మనమైతే క్యూలో నిల్చుకునేసాం. సో ఇక్కడి నుంచి ఆ పైనకి అయితే వెళ్ళాలి. అండ్ దెన్ మనం వెళ్ళేది వచ్చి ఆ పైన ఉంది కదా, సో అదనమాట ఆ బ్యాక్ ఉంది కదా, ఆ కొండ మీదకి అయితే వెళ్తాం. కమర్తాం కదా బ్యాక్ సైడ్, ఆ కొండ మీదకి అయితే వెళ్తాం. సో ఫ్రెండ్స్ మనమైతే సెకండ్ ఫేజ్కి అయితే వచ్చేసాం అనమాట. చూడొచ్చు సెకండ్ ఫేజ్ కేబుల్ కార్ ఇది చూడండి. సో ఆల్మోస్ట్ నేనైతే క్యూలో 1 అవర్ దాకా వెయిట్ చేశాను. 1.5 అవర్ అయితే ఉంటుంది. ఫేజ్ 1 కంటే ఫేజ్ 2 క్యూ చాలా పెద్దగా ఉందన్నమాట. ఫేజ్ 1 టికెట్ కాస్ట్ వచ్చి 750 రూపీస్, ఫేజ్ 2 వచ్చి 950 రూపీస్. సో ఫేజ్ 2 వచ్చి మనల్ని మంచుకొండల దాకా తీసుకెళ్తుంది. మనకు మంచుకొండలు కొత్త ఏం కాదు, మన లదాఖ్ అంతా తిరుగు వచ్చేస్తాం కాబట్టి పెద్ద అది కొత్త ఏం కాదు. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను, అంతే, ఇంకేం లేదు. సో గైస్ నేనైతే ఫేజ్ 2 అయితే ఎక్కేస్తాను అనమాట. ఇది ఫేజ్ 2 కేబుల్ కార్. సో మన ఫేజ్ 1లో వచ్చాం కదా, వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూడా, చూపిస్తాను చూడండి.
సో ఇది మొత్తం వాళ్ళే ఉన్నారనమాట. సో గైస్ మన ఫేజ్ 2 అయితే ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఫేజ్ 2 కేబుల్ కార్ నుంచి ఇదే అనమాట. ఇక్కడే మనం బయట వచ్చాం. ఇదే అనమాట కేబుల్ కార్ స్టేషన్ ఇది. సో ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. ఎక్సలెంట్ కదా వ్యూ. అంతే అనమాట. ఇక్కడ మొత్తం ఉండేదంతా ఇలాగే. సో కింద వెళ్ళి మనం ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఏముండదని చెప్పేసి. సో నేనైతే మంచులోకి వచ్చేసాను అనమాట. ఫేజ్ 2 గండల రైడ్ తీసుకున్న తర్వాత ఇదంతా మంచిగా చూడండి. ఇదంతా చూడండి. ఓహ్ ఫుల్ మంచిది చూడండి ఎలా ఉంది చూడండి. ఆ డౌన్ చూడండి ఎట్లుందో. అప్పా ఎలా ఉంది చూసారా. బ్యాక్ సైడ్ మొత్తం మంచే. వావ్ నా సరౌండింగ్స్ చూడండి 365 డిగ్రీస్ ఎట్లుందో. సో మొత్తం మంచే అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం మంచే. ఇంకోటి ఏంటంటే స్కిడ్ అవుతుంది. కాలు పెడతా ఉంటే అట్టే లోపలికి వెళ్ళిపోతుంది కాలు. సో అంత ఎక్కువగా ఉండదు మంచిగా. ఇది పాత మంచు, కొత్త మంచు అయినా పర్వాలేదు. ఇది చాలా పాత మంచు అనమాట. సో కాబట్టి స్కిడ్ అవుతుంది. ఎక్కడ కాలు పెట్టినా బాగా స్కిడ్ అవుతుంది. సో సో నేనైతే దీనికంటే పైన పోదలుచుకోలేదు. ఎందుకంటే బాగా స్లోప్గా ఉంది. ఇది నడిచెళ్ళడం చాలా కష్టం యాక్చువల్గా. మీకు అక్కడ కనబడుతున్నాయి కదా, ఆడ చక్కవ కనబడుతున్నాయి చూసారు అక్కడ. సో అక్కడ ఆడ చక్కవ ఉన్నాయి కదా, వాటి స్కేటింగ్ గుడ్స్ అవి. సో అవి అయితే తీసుకెళ్ళాలన్నమాట. వాటితో అయితే వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సో అందుకోసమే నేను వెళ్ళట్లేదు అనమాట. అబ్బా బాగా స్లోపు చూడండి ఎట్లా ఉన్నా చూడండి. నేనైతే వెళ్ళట్లేదు. సో నేను ఇక్కడే ఉంటాను, కొంచెం టైం స్పెండ్ చేస్తాను, ఫొటోస్ తీసుకుంటాను. సో తీసుకునేసి ఇంకా ఐ విల్ గో బ్యాక్ టు
కేబుల్ కార్ అనమాట. ఆ కొండలో ఉంది కదా, ఫేజ్ 1కి రిటర్న్ వెళ్ళిపోయేసి ఫేజ్ 1 నుంచి కిందకి వెళ్ళిపోతాను అనమాట. మంచు వచ్చేసింది బాగా, ఇక్కడ చూడండి ఎట్లుందో చూడండి, బాగా పొగ మంచు వచ్చేసింది. సో ఎదురుగొండలు కూడా సరిగ్గా కనబడట్లేదు, ఆ విధంగా ఎక్కువగా ఉన్నది, బాగా ఎక్కువగా ఉన్నది. ఓకే గైస్, నేనైతే కిందకి వెళ్ళిపోతాను. ఇంకా ఇక్కడ బాగానే టైం స్పెండ్ చేస్తాను, ఒక 1.5 అవర్ అయితే టైం బాగా స్పెండ్ చేశాను అనమాట. ఇప్పుడు కొద్దిగా ఎండ అయితే వస్తూ ఉంది. ఇక్కడ అన్ప్రెడిక్టబుల్ అనమాట వెదరు, కొంచెం ఎండ వస్తుంది, కొంచెం మళ్ళీ మబ్బేసుకునేస్తుంది, ఫుల్గా ఎదురుగుండలో కమ్మటరు అనమాట, అలా ఉంటుంది. ఈ 365 డిగ్రీస్ వ్యూ చూడండి ఎట్లా ఉండదు, మొత్తం మంచిగా ఆడి నా ప్యాంటు షూ మొత్తం తడిచిపోయింది, బాగా జిల్లుగా ఉందనమాట. సో నేను కిందకి వెళ్ళాలంటే కొంచెం అది పొడి అవుతుంది, కొంచెం ఎండుతుంది. సో ఇక్కడైతే బాగా చలిగా ఉంది నాకు ఎక్కువగా. మీకు చూపిస్తాను చూడండి, ఐస్ చూపిస్తాను చూడండి మీకు నేను. అది చూడండి, వావ్ ఎలా ఉంది చూడండి ఐస్. అబ్బా, చేతులు అంటే అట్లే జిల్లుగా అయిపోతున్నాయి. వా, ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ కొంచెం బాగా లోడ్ ఉన్నారు, ఫ్రెష్ ఐస్ అనమాట. చూడండి, అబ్బా, ఓహో. సో దట్స్ ఇట్ గైస్, నేనైతే బాగానే స్పెండ్ చేశాను ఇక్కడ, చేతులంతా జిల్లుగా అయిపోయాయి. సో నేను కిందకి వెళ్ళిపోతాను. కిందకి వెళ్ళి చిన్న రెస్టారెంట్ లాగా, హోటల్ లాగా ఏదో చిన్నది ఒకటి ఉన్నదనమాట. సో అక్కడికి వెళ్ళి అబ్బా, సో అక్కడికి వెళ్ళేసి కొంచెం టైం స్పెండ్ చేసి కొద్దిగా ఏదైనా తినడానికి ఏదైనా ఉంటే తినేసి, అండ్ దెన్ అక్కడ నుంచి ఫేజ్ 2 కేబుల్ కార్ పట్టుకొని కిందకి వెళ్ళిపోతాం అనమాట. కింద ఫేజ్ 1, మళ్ళీ ఆ ఫేజ్ 1 కేబుల్ కార్ పట్టుకొని మనమైతే కిందకైతే వెళ్ళిపోతాం. సో క్యాబ్ ఉంది కదా, సో క్యాబ్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచేసి మనం శ్రీనగర్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడంతా స్కిడ్ అవుతుంది గైస్, కనీసం కాలు అట్లా పెడతాంటే కూడా స్కిడ్ అవుతుంది బాగా. సో గైస్ నేనైతే కిందకి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ ఖాళీగానే ఉంది, కిందకి వెళ్ళేదైతే ఖాళీగా ఉంది. ఇక్కడ ఒకటి వస్తాను చూడండి. సో దీనిలో వెళ్ళిపోతాను. ఇక్కడ దీనిలో అయితే ఎవరు లేరు ప్రస్తుతానికి. సో నేను ఒక్కడే వెళ్దాం అనుకుంటాను, ఎందుకంటే ఎవరు లేరు కదా. సో నేను ఒక్కడే వెళ్తాను చూడండి. వచ్చేటప్పుడు బాగా రష్గా ఉన్నారు, కానీ వెళ్ళేటప్పుడు అంత పెద్ద రష్ లేదు ఇక్కడ. కూర్చునేసాను అనమాట. ఓకే, ఈ మొత్తం కేబుల్ కార్లో మనం ఒక్కరే అయితే ఉన్నాం చూడండి. సో ఈ మొత్తం కేబుల్ కార్లో మనం ఒక్కరే ఉన్నాం అనమాట. సో ఇంకొంచెం గేట్ క్లోజ్ అయిపోతుంది చూడండి, 2 గేట్స్ చూసారా, క్లోజ్ అయిపోయాయి చూసారా ఆటోమేటిక్గా. సో గైస్ మనమైతే ఫేజ్ 1 గొండలో కూడా ఎక్కేసాం అనమాట. గొండల రైడ్ ఇది ఫేజ్ 1ది. సో డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి ఇప్పుడు. డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ నుంచి జస్ట్ ఎక్కువ దూరం ఏం లేదు, అందులో వేరే హైట్ కూడా లేదన్నమాట, ఇంక్లైన్ కూడా లేదు, డౌన్ ఫుల్. అది పెద్దగా అంటే స్ట్రైట్గానే వెళ్తుంది అనమాట. అప్పుగా ఏమి ఉండదు, అప్పు ఉండదు, డౌన్ ఉండదు, ఏమీ ఉండదు, కొంచెం స్ట్రైట్గానే వెళ్తుంది అనమాట. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది మన ఫేజ్ 2 ఉంది కదా, అది ఫేజ్ 2 వచ్చి కొండ పై నుంచి అట్లా డౌన్ అయిందనమాట. కాబట్టి కొంచెం భయంగానే ఉండింది. దీనిలో అయితే భయపడాల్సిన అవసరం లేదు గైస్. ఆల్మోస్ట్ కేబుల్ కార్ స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. చూడొచ్చు, ఓకే స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ దిగేవాలి. ఓకే దిగేసాం అనమాట. మొబైల్ అంతా తీసుకున్నాను, ఫైన్. ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ నుంచి చూసారా, ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. భయ ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం మనం. సో ఇక్కడికైతే కొన్ని క్యాబ్స్ అలో చేస్తున్నారు. ఏ క్యాబ్స్ అలో చేస్తున్నారు, ఏ క్యాబ్స్ అలో చేయట్లయితే నాకు తెలియదు అనమాట. ఈ క్యాబ్స్ నిల్చున్నాయి వెనకాల. సో కొన్ని క్యాబ్స్ అలో చేస్తున్నారు. మామూలుగా మనం వచ్చిన క్యాబ్ అయితే ఇక్కడ నుంచి దాదాపు ఒక 2.5 కిలోమీటర్ ఉంటుంది బయట, అక్కడ నడిచెళ్ళాలన్నమాట.
సో డిఫరెంట్గా ఉంటుందని చెప్పి కొంచెం కార్ లాగ్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు కంప్లీట్ చేసుకుని కిందకు వచ్చేసి కార్లో కూడా ఎక్కేసాను మన కార్లో. సో నేను నుంచి మనం ఇదే కార్లో తిరుగుతున్నాను, చూస్తున్నారు కదా, సేమ్ డ్రైవర్ అనమాట, సేమ్ కార్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే శ్రీనగర్, గుల్మార్గ్ నుంచి శ్రీనగర్ వెళ్ళిపోతున్నాం. శ్రీనగర్లో మన రూమ్ ఉంది కదా, సో రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో రూమ్కి వెళ్ళిపోయేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవడమే. అందులో వేరే నాకు కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ వేరే కంప్లీట్ చేస్తాను రూమ్కి వెళ్ళేసి. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటాను. రోడ్ ఎలా ఉందంటే కౌజ్ అనమాట, ఇలా డౌన్ పోయేటప్పుడు వచ్చే అప్పు. నేను పోయేటప్పుడు అయితే లాక్ చేయలేదు కార్లో, ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ అనమాట, ఒక 6 o'clock అలా వచ్చేసాము. ఇప్పుడు డౌన్ అయితే ఇది మొత్తం ఇప్పుడు రూమ్కి శ్రీనగర్కి వెళ్ళేటప్పుడు అయితే మొత్తం డౌన్ అనమాట ఇది. ఓకే, బాగానే ఉండింది గైస్. మంచు పర్వతాలు అవన్నీ బాగానే ఉన్నాయి గుల్మార్గ్లో, సూపర్ అనమాట. వెళ్ళి చూడొచ్చు ఒకసారి, ఏం ప్రాబ్లం లేదు. అది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచు కొంచెం తక్కువగా ఉంది. వింటర్లో అయితే ఇంకా ఎక్కువ ఉండేదంట, అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు నాకు, వింటర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పేసి. ఓకే గైస్, నేనైతే వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ అనుకుంటున్నాను. సో హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చినైతే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. అలాగే నా వీడియోలు కొంచెం చూడండి, నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, సో దట్ అది చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ దెన్ నాకు కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆలో పెట్టుకోండి, సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. రేపైతే నేను శ్రీనగర్ వెళ్ళిపోతాను అనమాట, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను. బెంగళూరుకి అయితే బయలుదేరేస్తాను అనమాట. నాకు రేపు వచ్చి లే ఓవర్ అనమాట, ఇక్కడ నుంచి ఢిల్లీ టు బెంగళూరు ఉందనమాట. ఎయిర్పోర్ట్ లాగ్ చేస్తానో లేదో నాకు తెలీదు. సో నేనైతే ఇక్కడే లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. I'll see you guys in another vlog. Till then, this is Moli signing off from Moli Travel Vlogs. Goodbye.